అభినందనలు తెలియచేస్తూ జై శ్రీరామ్. అందరికి తెలియచేసే విషయం ఏంటంటే, ఈ రోజు జరిగిన తెలంగాణ ప్రాంతంలోని పూజ్య సాధు సంతులు ధర్మాచారుల సమావేశంలో గోరక్ష కొరకు ఈ క్రింది సంవత్సరం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరుగుతుంది. అందరూ కూడా దానికి ఆమోదించినట్టుగా తెలియజేయండి. జై శ్రీరామ్. జై గోమాత. ఈ విషయంలో కేవలం మనం ఇక్కడ అనుకోవడం కాకుండా మా అభిప్రాయము చెప్తా. ప్రతి పల్లెల్లో, మండలాలలో, జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఎక్కడి వాళ్ళు అక్కడ అందచేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాను. ఇక్కడే అనుకోకుండా. తర్వాత మనకు 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా గోవధ నిషేధం అనేది ఉంది. కానీ దాన్ని అమలు చేయకపోవడం అనేది మనం కాస్త ఏమంటారు, అందరిని సమంగా చూసే భావన ఉంది అనుకోండి హిందువులందరికీ. కానీ కొన్ని విషయాలలో శరీర సాక్ష్యం సమాచరేతని మన శాస్త్రం చెప్పినట్టుగా అవసరమైనప్పుడు అందరం సమకట్టాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. గోభక్తులు చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా వివిధ రాష్ట్రాలలో గోవధ నిషేధ చట్టాలు అమల్లోకి వచ్చినవి. మన తెలంగాణలో కూడా గోహత్య నిషేధ చట్టం 1977లో ఆయన ఆచరణలో అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యములాది గోవులు గో సంతతి విచ్చలవిడిగా హత్యకు గురి అవుతుంది.